బీఆర్ఎస్ భువనగిరి జిల్లా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ గూండాల దాడిని గులాబీ నేతలు తీవ్రంగా ఖండించారు. పాలనలో వైఫల్యాలను అధిగమించలేక వీధి రౌడీలా విధ్వంసానికి దిగడంపై భగ్గుమన్నారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పాలన వల్ల అలజడి చెలరేగుతున్నదని ఆవేదన చెందారు. విధ్వంసం సృష్టించిన కాంగ్రెస్ రౌడీ యూత్పై కఠిన చర్యలు తీసుకోవాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ రౌడీ యువత విధ్వంసం సృష్టించడంపై గులాబీ పార్టీ నేతలు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పార్టీ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలను ఎదుర్కొనలేక దాడులు చేసే కాంగ్రెస్ విషంస్కృతిని ఖండించారు. పరిపాలన చేతకాని రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ గూండాలు భౌతిక దాడులకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హోంమంత్రిత్వ శాఖను దగ్గర పెట్టుకుని రౌడీలను రెచ్చగొడుతున్నాడని భగ్గుమన్నారు. దాడులు, గూండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ చేసిన మోసాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకే దిగజారుడు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కానీ బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఏడాది కాంగ్రెస్ పాలన అశాంతిని, అలజడిని నెలకొల్పిందని ఫైర్ అయ్యారు. ఇదేనా సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యమని హరీష్ రావు నిప్పులు చెరిగారు. దాడులు, అరాచకాలు సృష్టిస్తూ పాలించడానికి సిగ్గుండాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గూండాలారా ఖబర్దార్, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అన్నింటికీ ఒకరోజు మూల్యం చెల్లించుకోక తప్పదని జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం దుర్మార్గమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే హస్తం పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉన్నాయన్న కవిత భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికొదిలేసి బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నేతలు రవీంద్రనాయక్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు, దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే కేసీఆర్ ఇచ్చినట్టుగా ఏడాదికి 2 సార్లు రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ కు సవాల్ విసిరారు.
సర్కార్ ఏడాది పాలనలో దాడుల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలపై నిలదీస్తే దాడులు చేయటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేయడమే ప్రజాపాలనాన్ని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులకు ముందే దాడి సమాచారం తెలిసి వారి సమక్షంలోనే యూత్ కాంగ్రెస్ గూండాలు దాడి చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ యూత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తే గులాబీ శ్రేణుల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.